సురేష్ మనోహరన్ వైపున, సురేష్ మనోహరన్ కుటుంబం వైపున యూత్ ఫెలోషిప్ బాప్టిస్ట్ చర్చ్ దిల్సుఖ్ నగర్ ప్రేక్షకులకు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ నవీన్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వాక్యం పంచుకున్నటకు దాన్ని బట్టి దేవుని కూడా ఎంతో వందనాలు నేను చెల్లిస్తున్నాను. మరి ఇంకొకసారి శుభములు పలుకుతున్నాను. మీరందరూ కూడా దేవుని వాక్యం విని బలపరచబడి నూతనపరచబడి దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించాలి అనే నా కోరిక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. తండ్రి, యూత్ ఫెలోషిప్ బాప్టిస్ట్ చర్చ్ దిల్సుఖ్ నగర్ ప్రేక్షకులు బట్టి ఎంతో వందనాలు, సభ్యులు బట్టి ఎంతో వందనాలు. తండ్రి, వాళ్ళు ఎంతో ఆసక్తితో వాక్యం వినుటకు అందరు సిద్ధపడుతుండగా తండ్రి, వాళ్ళ మనసు ఆశలని, ఆకలిని, దాహాన్ని మీరే తృప్తిపరచండి. మీరు తండ్రి ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. వాక్యంతో వాళ్ళ ఆత్మిక ఆకలి, దాహాన్ని మీరు తృప్తిపరచండి. ఈ సమయంని మీ చేతిలో అప్పచెప్తున్నా. మా ప్రతి మాట, మా ప్రతి ఆలోచన, మా ప్రతి క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమె ఒక జనరల్ విషయం చెప్పి నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఆ జనరల్ విషయం ఏమనగా, దేవుడు క్రైస్తవులకు అప్పచెప్పిన పరిచర్యల్లో ఏది అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే వాక్యం ఏం చదివిస్తుందంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఆయనని ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఆయనని ఆరాధించే పరిచర్య. వేరే అన్ని గొప్ప పరిచర్యలు ఉన్నాయి. ఆత్మని రక్షించే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో ఇంకొక మాట కూడా మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేమనగా, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు అయి ఉంటే, ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏమనగా అది ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏమనగా, మరి చెప్తున్నాను, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు అయి ఉంటే, ఆరాధించే పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. ఆయనను ఆరాధించే విషయంలో ఇంకొక విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. డాన్ మోయన్ గారు చాలా గ్రేట్ వర్షిప్ లీడరు. ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతో ప్రారంభం చేస్తాడు. ఈ పాటని ఆయన సిగ్నేచర్ సాంగ్ అని కూడా అంటారు. అదేమనగా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. ఇది ఆయన సొంత ఆలోచనలతో రచించిన పాట కాదు. దీనికి వాక్యం ఆధారం కూడా ఉన్నది. మోషే దేవుని మధ్యన జరిగిన ఒక సంభాషణ, నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదివితే, మరి రిపీట్ చేస్తున్నాను, నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదివితే, అక్కడ మోషే దేవుని మహిమను చూడాలని కోరుకుంటున్నాడు. ఆ సమయంలో దేవుడు ఎలాగ స్పందిస్తున్నారంటే, మోషే, నేను నా మంచితనం నీకు బయలుపరుస్తాను అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకందరికీ పరిచితమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమనగా, ఇఫ్ A = B, B = A. ఆయన మహిమనే ఆయన మంచితనమై ఉన్నది, ఆయన మంచితనమే ఆయన మహిమై ఉన్నది. మార్తా మరియా ఇద్దరు బెతనీ గ్రామంకి చెందిన సహోదరుల విషయంలో కూడా మనం గమనిస్తే, మార్తా యేసుక్రీస్తు ప్రభువుని సేవించాలని కోరుకుంటున్నది. వంటగదిలో రుచికరమైన ఆహారం తయారు చేయాలని కోరుకుంటున్నది. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం మనం చదివితే, మార్తా యేసుక్రీస్తు ప్రభువుని ఇంట్లో చేర్చుకున్న తర్వాత సేవ చేసే ఆలోచనలతో ఉన్న సమయంలో మరియా
ప్రభుని ఆరాధించే మనస్తత్వం కలిగి ఆయన పాదం దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ఆనందిస్తుంది. ఆ సమయంలో మాత వచ్చి, నన్ను క్షమించండి, కొంచెం తెలంగాణ భాష నేను వాడితే, మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి నేను ఈ మాట వాడుతున్నాను. షికాయత్ చేస్తుంది ప్రభువారి దగ్గర. ఏం చేస్తుంది? షికాయత్ చేస్తుంది, అభ్యంతరం పడుతున్నది. చూడు ప్రభువా, మరియా చేతులు కట్టుకొని మీ ముందు కూర్చొని ఉన్నది, ఈ సోమరిపోతుకి ఆజ్ఞాపించండి, వచ్చి వంటగదిలో నాకు సహాయం చేయమని అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు మన బైబిల్స్లో మనం అండర్లైన్ చేసుకోవాలి. ఓ మార్త, నువ్వు చిన్న చిన్న విషయాలు బట్టి చాలా పట్టించుకుంటున్నావమ్మా, మరి అన్నిటికంటే ముఖ్యమైనది గ్రహించింది, అది నేను తీసివేయను అని ప్రభువారు అంటున్నాడు. ఆ ముఖ్యమైనది ఏమనగా సేవ కంటే ముఖ్యము ఆయనని ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మని రక్షించుట, సువార్త బోధించుట, సంఘాలు స్థాపించుట, ఇవన్నీ కూడా ముఖ్యమే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయనను ఆరాధించే విషయంలో ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం మీ ముందు తీసుకొని వస్తున్నాను. దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి అని నేను తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 27వ వచనం మరి చెప్తున్నాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనిస్తే అక్కడ పౌలు చెప్పిన మాటలు మీకు గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. 3 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో ఆయన పరిచర్య చేసి అక్కడి నుంచి బయలుదేరే సమయంలో ఒక మాట పలుకుతాడు. అదేమనగా, దేవుని సంకల్పం అంతయు నేను మీకు బయలుపరిస్తిని అని అంటాడు. దేవుని సంకల్పం అంతయు నేను మీకు బయలుపరుస్తిని అని అంటాడు. ఆ దేవుని సంకల్పం అంతయు ఏంటో అది ఈ దినం మీ ముందు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. మన దేవుడు ఆయన సంకల్పం అంతయు ఏమీ దాచిపెట్టకుండా బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన లేఖనం ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఆయన మన పట్ల కలిగే సంకల్పం అంతయు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే, ఏ పాట మనం రచించినా, ఏ సంగీతం అన్నా దేని మీద ఆధారపడి ఉన్నది అని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే మీరేం జవాబు ఇస్తారంటే, సప్త స్వరాల మీద ఆధారపడి ఉంది పాస్టర్ గారు అని అంటారు. సారేగామా పాదా నీసా. ఏ పాట మీరు రచించండి ప్రపంచంలో, ఏ మ్యూజిక్ మీరు కంపోజ్ చేయండి, ఈ సారేగామా పాదా నీసా చుట్టే తిరగాలి, కానీ దానికి బయట వెళ్ళుటకు వీల్లేదు. అలాగే ప్రతి క్రైస్తవ బోధ, ఏ ఉపదేశం అన్నా, క్రైస్తవ ఉపదేశం అన్నా, ఈ 3 క్రైస్తవ సిద్ధాంతాలు చుట్టే తిరగాలి. నేను ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. అదే దేవుని సంకల్పం అయి ఉన్నది. ఆ 3 సిద్ధాంతాలు ఏంటంటే, జస్టిఫికేషన్ అంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందుట. రెండవది ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్ అంటే యేసు రూపంలో మార్చబడుట. మూడవది గ్లోరిఫికేషన్ అంటే ఆయన చనిపోయి పరలోకమన్న చేరుట, ఆర్ ప్రభువారు వచ్చి ఆరోహణం చేసి క్రైస్తవుని తీసుకొని వెళ్ళుట. మరి చెప్తున్నాను, ఫస్ట్ జస్టిఫికేషన్, మొదటిది జస్టిఫికేషన్, ఒక పాపి మారు మనసు పొందుట. రెండవది ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్ అంటే మారు మనసు పొందిన పాపి యేసు రూపంలో మార్చబడుట. మూడవది గ్లోరిఫికేషన్ అంటే ఆ క్రైస్తవుడు యేసు రూపంలో మార్చబడే క్రైస్తవుడు చనిపోయి పరలోకమన్న చేరుట, వారు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆరోహణం చేసి ఆయనని తీసుకొని వెళ్ళుట. ఈ దినము ఈ 3 సిద్ధాంతాల గురించి మనము ధ్యానిద్దాం. మొదటిగా జస్టిఫికేషన్, ఒక వ్యక్తి మారు మనసు పొందుట. జస్టిఫికేషన్ అనగానే వెంటనే మైక్రోసాఫ్ట్ వర్డ్తో కూడిన ఒక మాట మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. మైక్రోసాఫ్ట్ వర్డ్ మనం వాడుతూ ఉంటాము, ఎన్నో పారాగ్రాఫ్స్ మనం టైప్ చేస్తాము, ఎన్నో డాక్యుమెంట్స్ తయారు చేస్తాము. ఇవన్నీ కూడా మనము ప్రింట్అవుట్ చేసి ఫైలింగ్ చేస్తాము, వారు ఆన్లైన్లో పంపిస్తుంటాము. మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రతిదినము చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడేటప్పుడు చాలా స్పీడ్గా టైప్ చేస్తే ఏమవుతుంది అంటే, పారాగ్రాఫ్స్లో అలైన్మెంట్ అనేది ఉండదు, ఒక సరి అయిన అలైన్మెంట్ ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాము, టైప్ చేసిన మ్యాటర్ అంతా కూడా బ్లాక్ చేసి
జస్టిఫై ఐకాన్ దగ్గర వెళ్ళి ఆ బటన్ నొక్కగానే, ఆ కమాండ్ ఇవ్వగానే ఆ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా అలైన్ అయిపోతాయి. అదే జస్టిఫికేషన్ చేస్తుంది. మనము అందరం కూడా ఆదాము స్వభావంతో పుట్టి ఉన్నాము అని లేఖనము తెలియజేస్తున్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, మనం అందరము తిరుగుబాటుతో కూడిన ఆదాము స్వభావం కలిగి మనం పుట్టి ఉన్నాం. ప్రతి వ్యక్తి పాపియే, ప్రతి వ్యక్తికి రక్షకుడు అవసరం. మన చిత్తము దేవుని చిత్తంతో పోలిస్తే అలైన్మెంట్ ఉండదు. కానీ ఎప్పుడు మారు మనస్సు పొందుతామో అప్పుడు కడబడి ఆదాము స్వభావము మనలో ప్రవేశపెడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కడబడి ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభువారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం మరి చెప్తున్నాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన అనేక పేర్లు లేఖనంలో ఏమున్నాయో దాంట్లో ఒక పేరు ఆయన కడబడి ఆదాము. ఆ కడబడి ఆదాము స్వభావం మన మనసులో ప్రవేశిస్తుంది. ఎప్పుడు? మనం మారు మనసు పొందినప్పుడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే మీరు దానికి చక్కని జవాబిస్తారని నేను ఆశిస్తున్నాను. ఏ దినము సంఘము జన్మించింది అని మిమ్మల్ని అడిగితే మీరు దానికి ఏం జవాబిస్తారు? మరి చెప్తున్నాను, ఏ దినము సంఘం జన్మించింది అని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే దానికి మీ జవాబు ఏంటి? అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం గమనిస్తే జవాబు దాంట్లో ఉంది. సంఘము పెంతెకోస్తు దినంన జన్మించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురు గొప్ప ప్రసంగం చేస్తున్నాడు. అప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37-38 వచనాలు మనం చదివితే, ఆ హృదయములో నొచ్చుకొని, అక్కడ ఉన్న యూదులు హృదయములో నొచ్చుకొని వచ్చి పేతురుని వేరే అపోస్తులని అడిగిన ప్రశ్న ఏమనగా, అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒప్పింపజేస్తున్నాడు, వాళ్ళు పాపులు అని ఒప్పింపజేస్తున్నాడు. అంతకీ నేను కొంచెం లోతులు వెళ్తున్నాను ఈ సబ్జెక్ట్లో. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, ఆ పెంతెకోస్తు పండుగ ఆచరించుటకు 16 దేశంలో నుంచి భక్తి గల యూదులు వచ్చారంట. ఎవరు వచ్చారు? భక్తి గల యూదులు. వాళ్ళు జక్కియా వలె డబ్బులకి లోబడిన వ్యక్తులు కాదు, డబ్బులకి అమ్ముడుపోయిన వ్యక్తులు కాదు. అలాగే సమరయ స్త్రీ వలె, యోహాను సువార్త మనము 4వ అధ్యాయం చదివితే సమరయ స్త్రీ వలె పాపంలో జీవించే వ్యక్తులు కాదు. వాళ్ళు భక్తి పరులు అని లేఖనము సెలవిస్తున్నారు. భక్తి గల యూదులు. ఇప్పుడు ఈ భక్తి గల యూదులని పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని వాడి ఎలాగో ఒప్పింపజేస్తున్నాడో ఒకసారి మనం గమనించాలి. మనము బిల్లీ గ్రహాం గారి క్రూసైడ్స్ అవన్నీ కూడా మనము వీడియో యూట్యూబ్లో చూస్తే, అలాగే ఆయన కుమారుడైన ఫ్రాంక్లిన్ గ్రహాం గారి ప్రసంగాలు మనం చూస్తే, ఆ గాస్పెల్ క్రూసైడ్స్లో సామాన్యంగా బిల్లీ గ్రహాం గారు వాడే మాటలు ఏమనగా, మీలో ఎవరన్నా డ్రగ్ అడిక్ట్స్ ఉంటే, ఆల్కహాలిక్స్ ఉంటే, చైన్ స్మోకర్స్ ఉంటే, వ్యభిచారంలో చిక్కుకొని ఉంటే, చెడ్డ అలవాట్లకి లోబడి ఉంటే, మీ చెడ్డ అలవాట్ల నుంచి మీకు విముక్తి కలగడానికి యేసుక్రీస్తు ప్రభువారు, విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినం సిద్ధంగా ఉన్నారు. ఆయన మీరు సొంత రక్షకుడుగా అంగీకరించండి. మీ చెడ్డ అలవాట్లు, మీ ఆరోగ్యాన్ని హాని చేసే చెడ్డ అలవాట్ల నుంచి మీకు విముక్తి కలుగుతుందని బిల్లీ గ్రహాం గారు ప్రసంగం చేస్తారు. చాలా మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ పేతురు ఎవరి మధ్యన ప్రసంగం చేస్తున్నాడు? భక్తి పరులు, భక్తి గల యూదులు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అయితే నేను కొంచెం లోతులేని ఒక మాట మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మన బైబిల్స్లో 2 నిబంధనలు ఉంటాయనేది మీకు ఆల్రెడీ తెలుసు. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన అంటే యూదులతో దేవుడు చేసిన నిబంధనము, కొత్త నిబంధనం అంటే క్రైస్తవులతో దేవుడు చేసిన నిబంధన. అయితే కొత్త నిబంధన పాత నిబంధనల మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో మీకు తెలుసుండాలి. కొత్త నిబంధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, దేవుడు వ్యక్తిగత క్రైస్తవులతో అన్నా ఆ స్థానిక సంఘంతో అన్నా ఆయన నిబంధన చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఏమన్నా పాపం దేవుడికి కనిపిస్తే కొరింథీ సంఘంని జవాబు అడుగుతాడు, లెక్కలు అడుగుతాడు, కానీ ఎఫెసీ సంఘంని అడగడు. అలాగే మనం పాత నిబంధనకు వస్తే మనకు ఒక శ్రేష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అక్కడ ఏమనగా దేవుడు దేశంతో నిబంధన చేస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశంతో. ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఇఫ్ న్యూ టెస్టమెంట్ ఈజ్ ఇండివిజువల్ ఇన్ ఇట్స్ అవుట్లుక్,
ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ నేషనల్ ఇన్ ఇట్స్ అవుట్లుక్. దేశంగా ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తు నుంచి దేవుడు రక్షించారు. ఒక వ్యక్తిని, రెండు వ్యక్తులను కాదు, దేశంగా అందరినీ ఐగుప్తు నుంచి దేవుడు విమోచించారు. అలాగే సీనాయి కొండకి తీసుకొని వచ్చి 50 దినముల తర్వాత, అందుకే యూదులు పెంతెకోస్తు పండుగ ఆచరిస్తారు. ఆ దినము వాళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడము ప్రారంభము చేశాడు. కాబట్టి పెంతెకోస్తు పండుగ వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన పండుగ. 50వ దినము దేవుడు 2-3 యూదులతో కాదు కానీ దేశంతో నిబంధన చేశాడు. అయితే ఆ దేశంలో ఎవరు ఏం పాపం చేసినా దేశం అంతా కూడా లెక్కలు ఇచ్చుకోవాలన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ మీ ముందు నేను తీసుకొని వస్తాను. బైబిల్స్ ఉన్నవాళ్ళు నోట్ చేయండి, తర్వాత మీరు చదువుకోండి. రెఫరెన్స్ ఇస్తున్నాను. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, ఆచాను చేసిన ఒక పాపం, ఒక యూదుడైన యాచాను చేసిన పాపం వలన దేవుడు దేశం అంటే యూదులందరినీ లెక్కలు అడిగినట్టు మనము అక్కడ గమనించవచ్చు. ఆచారం ఒకటే పాపం చేసింది కానీ దేవుడు అందరినీ లెక్కలు అడిగాడు. అలాగే ఎజ్రా గ్రంథం మనము 9వ అధ్యాయానికి మనం వస్తే, ఎజ్రా భక్తిపరుడు, శాస్త్రి, నీతిమంతుడు. కానీ ఎజ్రాకి ఎప్పుడు తెలుస్తున్నదో యూదులు పవిత్రత విషయంలో రాజీ పడుతున్నారని, అన్య స్త్రీలని పెళ్లి చేసుకుంటున్నారని, అప్పుడు ఆయన బట్టలు చించుకొని తలలో ఉన్న ఎంటికలు పెరికివేసి, గడ్డంలో ఉన్న ఎంటికలు పెరికివేసి దుఃఖంతో కూర్చొని పశ్చాత్తాపము అందరినీ పొందాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే దేవుడు దేశంతో నిబంధన చేస్తున్నాడు. అయితే ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే పేతురు ఏమని చెప్తున్నాడు, ఆ దినము ఏమని బోధిస్తున్నాడు, దాని సారాంశం ఏమనగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు 37వ వచనం వరకు మీరు చదివితే దాని సారాంశము ఒకటే. దేవుడు మెస్సయ్యని మీ మధ్యన పంపించాడు. దేవుడు మెస్సయ్యని మీ మధ్యన, మీ యూదుల మధ్యన దేవుడు పంపించాడు. మీరు ఆయనను అంగీకరించలేదు, సిలువ వేస్తేరి, కానీ ఆయన పునరుద్ధానుడై లేచాడు, దానికి మేము సాక్షులము. దేవుడు ఆయనను మహిమపరిచి ఉన్నాడు అని పేతురు ప్రసంగిస్తున్నాడు. దేవుడు మెస్సయ్యని మీ మధ్యన పంపిస్తే మీరు ఆయనను సిలువ వేశారు. ఇప్పుడు చూడండి, ఆ భక్తి గల యూదులు 16 దేశం నుంచి వచ్చిన వాళ్ళు కారకులు అవ్వకుండా అయి ఉండొచ్చు. వాళ్ళు కారకులు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి శత్రువులు ఎవరో మనకి సువార్తలు చదివితే మనకు అర్థమవుతుంది. పరిసయ్యులు, శాస్త్రులు, సదుకీయులు, యూదుల ఆత్మిక నాయకులు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి శత్రువులు. వాళ్ళు వేసిన ప్లాన్ బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడారు. కానీ వాళ్ళు తప్పు చేసినా సరే వీళ్ళని కూడా దేవుడు జవాబు అడుగుతాడు, లెక్కలు అడుగుతాడు అని పేతురుకి తెలుసు. కాబట్టి ఆయన కూడా యూదుడు కాబట్టి ఆయన ఈ మాటలు ఎప్పుడు చెప్తాడో, మెస్సయ్యను యూదుల మధ్యన దేవుడు పంపించాడు, కానీ మీరు ఆయన ధృవీకరించారు, ఆయన సిలువ వేశారని ఎప్పుడు పలుకుతాడో, ఎప్పుడు బోధ చేస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత రీతిగా ఈ భక్తి గల యూదులను ఒప్పింపజేసి ఎటువంటి స్పందనను తీసుకొని వస్తున్నాడు అంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం మీరు చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉన్నది, హృదయములో నొచ్చుకొని వాళ్ళు వచ్చి అడిగారంట పేతురుని, వేరే అపోస్తులని, అయ్యలారా మేము ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు పేతురు ఇచ్చిన జవాబు ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి ఎవరు మారు మనసు పొందలేదో ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ఆయన సమాజంలో మంచి పేరు పొంది ఉండొచ్చు, ఆయన సమాజంలో నేరస్తుడుగా లేకుండా ఉండొచ్చు, కానీ ప్రతి వ్యక్తికి ఆ మాటలు వర్తిస్తాయి. మీరు మారు మనసు పొందండి, యేసు నామంలో బాప్తిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుదురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఆ దినము 3000 మంది పశ్చాత్తాపం పొంది యేసు నామంలో బాప్తిజం పొంది యేసు రక్తం చేత కడగబడి దేవుని ఆలయంగా వాళ్ళు ఎంచబడి ఏమయ్యారు అంటే ఆత్మ వాళ్ళు పొంది ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటి దినం నుంచి ఈ 3000 మందిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాడు. ఈ అపోస్తులకి ఈ 3000 మందికి ఉన్న వ్యత్యాసం ఏమనగా,
అపోస్తులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నారు. కొత్త నిబంధనంతో కూడిన లేఖనం అంతా కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఆత్మదేవుడు లేడు వాళ్ళతో పెంతెకోస్తు దినం వారు. కానీ 3,000 మందిలో ఉన్న శ్రేష్టత ఏంటంటే మొదటి దినం నుంచి ఆత్మదేవుడు వాళ్ళలో ఉన్నాడు. రక్షణ పొందినప్పటి నుంచి ఆత్మదేవుడు ఉన్నాడు. కానీ కొత్త నిబంధనంతో కూడిన లేఖనం వాళ్ళకి తెలియదు. వాళ్ళ యూదులు, వాళ్ళకి ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథము చాలా బాగా తెలుసు. కొంతమంది కంఠసం కూడా చేసుకొని ఉంటారు. కానీ కొత్త నిబంధనంతో కూడిన లేఖనం ఏంటో వాళ్ళకి తెలియదు. 3.5 సంవత్సరాలు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర లేరు. అందుకు దే కమ్ టు ద సెకండ్ స్టేజ్. అదేమనగా ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంకి మనం వస్తే ఏమని రాయబడి ఉన్నది? వాళ్ళు అపోస్తల బోధ యందును, రొట్టె విడుచుటందును, సహవాసమందును, ప్రార్థన అందును ఎడతెగగా ఉండిరి అనే మాట అక్కడ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో బట్టి ఎడతెగగా ఉండిరి? అపోస్తల బోధ. ఎందుకంటే వాళ్ళ కొత్త నిబంధనంతో కూడిన లేఖనం ఏంటో తెలియదు. నెక్స్ట్ సహవాసమందును, రొట్టె విడుచుటందును, ప్రార్థన అందును వాళ్ళు ఎడతెగగా ఉండేది. చూడండి, అదే సిస్టము ప్రతి క్రైస్తవుడు, మారు మనసు పొందే క్రైస్తవుడు వాడాలి. ఆత్మికంగా ఎదగాలి, యేసు రూపంలో మార్చబడాలి అంటే దీని తప్పితే వేరే ఏ దారియో లేదు. అపోస్తల బోధ దగ్గర నేను మీ కాపరి బోధ అనే మాట వాడతాను. మీ కాపరి మిమ్మల్ని రక్షణ మార్గంలో నడిపించి ఉండొచ్చు. అయితే మీరు మీ కాపరి బోధకి లోబడి ఉండండి. ఏ సంఘంలో దేవుడు మిమ్మల్ని నాటాడో ఆ సంఘంకి మీరు నమ్మకంగా వెళ్ళాలి. ఆర్ ఈ కాలం కరోనా వైరస్ వలన మీరు వెళ్ళట్లేదు అంటే నమ్మకంగా ఆ సంఘం ఆన్లైన్ సర్వీసెస్ మీరు చూడాలి, నేర్చుకోవాలి, మీ క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక సంఘం మనకి ఇచ్చాడు అంటే అది అకస్మాత్తుగా జరిగిన విషయం కాదు. క్రైస్తవుల జీవితంలో ఎదిగి అకస్మాత్తుగా జరగదు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నాడో అది దేవుని చిత్తం ప్రకారంగా ఉద్యోగం మీరు చేస్తున్నారు. ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారో అది దేవుని చిత్తం ప్రకారంగా ఆఫీస్లో మీరు పనిచేస్తున్నారు. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారో అది దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది. అలాగే ఏ సంఘంలో దేవుడు నాటాడో అది దేవుని చిత్తం ప్రకారంగా నాటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తం ప్రకారంగా ఆ సంఘంలో మిమ్మల్ని ఉంచాడు. ఆ కాపరికి మీరు లోబడాలి. ఎందుకంటే ఆ కాపరి గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం మరి చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం మనం గమనిస్తే మీ ఆత్మిక ఎదుగుదల బట్టి ఆయన దేవునికి లెక్కలు ఇచ్చుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞాపకం పెట్టుకోండి, అపోస్తల బోధ యందును, ప్రార్థన అందును, రొట్టె విడుచుట యందును, సహవాసం అందును వాళ్ళు ఎడతెగగా ఉండి. సో ఈ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ని మనం ఒక అక్రోనిమ్గా తీసుకుంటే గ్రోత్, GROWTHగా మనం తీసుకుంటే ఆ అక్రోనిమ్ ఎక్స్పాన్షన్ మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. G అంటే గో టు గాడ్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన విషయంలో రాజీ పడకండి. కుటుంబ ప్రార్థన ముఖ్యం, సంఘం ప్రార్థన ముఖ్యం, అలాగే వ్యక్తిగత ప్రార్థన కూడా చాలా ముఖ్యం. చాలాసార్లు మనం సాకులు చెప్తూ ఉండొచ్చు. ఎందుకు ప్రార్థనకి మనం సమయం కేటాయించట్లేదో సాకులు చెప్తుండొచ్చు. నేను చాలా బిజీగా ఉన్నాను, ఉద్యోగంకి వెళ్ళాలి, వ్యాపారంకి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఏదో సాకులు చెప్తుండొచ్చు. కానీ ఒకసారి మనం ఆలోచిస్తాం, ఆ వ్యాపారం ఇచ్చిన వాడు ఎవరు, ఉద్యోగం ఇచ్చిన వాడు ఎవడు, అలాగే కాలేజ్ అడ్మిషన్కి సహాయం చేసిన దేవుడు ఎవరు? మన దేవుడే కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మనము బహుమానాల వెనకాల పరిగెత్తుతూ ఉంటాము, బహుమానం ఇచ్చే దేవుని మర్చిపోతూ ఉంటాం. చూడండి, ప్రార్థన వెనకాల ఒక ముఖ్యమైన గురి అయి ఉండాలి. అదేమనగా మన అవసరతల్ని తెలియజేయటం మంచిదే, వేరేళ్ళ అవసరతల కొరకు విజ్ఞాపన చేయటం కూడా మంచిదే. కానీ ప్రార్థన వెనకాల ఉండే ఒక ప్రాముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే నేను నా దేవుని సన్నిధిలో ఆనందిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను చెప్తున్నాను, సంఘ సహవాసం ముఖ్యము, కుటుంబ సహవాసం, కుటుంబ ప్రార్థన కూడా ముఖ్యము. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది వ్యక్తిగత ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం, మీరు ఒక గది లోపల వెళ్ళి తలుపులు మూసుకొని వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయండి. కళ్ళలో నీళ్లు కారుతుంటాయి, ఎప్పుడప్పుడు మాటలు కూడా రావు. దేవుడు
ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలని పరిశుద్ధాత్మ దేవుని చేత మనకి గుర్తు చేసి మన హృదయంలో ఆయన పట్ల ప్రేమని నూతనపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రార్థన వెనకాల ఉన్న ముఖ్యమైన గురి ఏమనగా ఆయన సన్నిధిలో ఆనందించుట. మన యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి. అపోస్తల కార్యం 1:1 మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉన్నది? 1:1 యేసు మొదట్లో చేశాను, తర్వాత బోధ చేశాను అని ఉంటుంది. ఆయన చేశాను, బోధ చేశాను అంటే ఈ కాలంలో అందరూ ఏమంటారు? ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని అంటారు. జీసస్ ప్రాక్టీస్ ఫస్ట్ అండ్ దెన్ ప్రీచ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆయన చాలా బిజీ వ్యక్తి. 3.5 సంవత్సరాల్లో పరిచర్య అంతా కూడా ఆయన ముగించాలి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ఒక శ్రేష్టత ఏంటంటే మనకు అందరికీ ఏ దినం మనం చనిపోతామో తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఏ దినమైనా చనిపోతాడు, ఎట్లా చనిపోతాడు, ఎప్పుడు చనిపోతాడు, అన్నీ కూడా ఆయనకు తెలుసు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య ముగించాలి. అనేక చోట్లకి వెళ్ళాలి. అందుకే మార్క్స్ సువార్తను ఏమంటారంటే స్పీడ్ గాస్పెల్ అంటారు, వేగం సువార్త అని అంటారు. 42 సార్లు వెంటనే 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 అనే మాట మార్క్స్ సువార్తలో రాయబడి ఉన్నది. వెంటనే యేసు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాను, వెంటనే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాను. అయితే ఆ వెంటనే అనే రాయబడిన సువార్తలో స్పీడ్ గాస్పెల్ని 1వ అధ్యాయం 35వ వచనం మనం చదివితే, మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం చదివితే ఏమని రాయబడి ఉన్నది? పెద్దల కడనే లేచి ఎవరు లేని చోటకి వెళ్ళి యేసు ప్రార్థన చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి సన్నిధిలో ఆయన ఆనందిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ ఇస్ G, go to God in prayer. Second is R, read God's word. Read God's word. అనుకుందాం బిలీ గ్రహం గారే వచ్చే ఆదివారము అంటే డేట్ ఏంటమ్మా? నవంబర్ 1 లాల్ బహదూర్ స్టేడియంలో 7ంటికి ప్రసంగించబోతున్నారు అనుకుందాం. గొప్ప ప్రసంగి కదా డాక్టర్ బిలీ గ్రహం గారు. ఇప్పుడు లేరు, చనిపోయారు. బహుశా ఆయన కొడుకే వస్తున్నాడు అనుకుందాం, ఫ్రాంక్లిన్ గ్రహం గారు. లాల్ బహదూర్ స్టేడియంలో నవంబర్ 1 దినంన 7ంటికి ప్రసంగించబోతున్నారు అనుకుందాం. మనకు తెలిసింది అనుకుందాం. ఖచ్చితంగా వెళ్ళి బిలీ గ్రహం గారి ప్రసంగం వినాలని మనము కోరుకుంటాం అనుకుందాం. అదే సమయంలో మనకి ఒక న్యూస్ వచ్చింది. ఏమనగా అదే నవంబర్ 1, 2020 7ంటికి జిమ్ఖానా గ్రౌండ్స్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగిస్తున్నారు అనే న్యూస్ వచ్చింది. అప్పుడు మనం ఎక్కడ వెళ్తామండి? లాల్ బహదూర్ స్టేడియం వెళ్తామా? జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్తామా? అరే యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ప్రసంగిస్తుంటే మనం ఎందుకు లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్తాం? జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్తాం. ఇప్పుడు నేను మీ ముందు ఒక రహస్యం తీసుకొని వస్తున్నాను. జిమ్ఖానా గ్రౌండ్స్ కూడా వెళ్ళే అవసరం లేదు, ఆర్టీసీ బస్ కూడా ఎక్కే అవసరం లేదు ఈ కరోనా వైరస్ సమయంలో. ఊబేరు ట్యాక్సీ అన్నా, ఊబేరు ఆటో అన్నా, ఓలా ట్యాక్సీ అన్నా, ఓలా ఆటో అన్నా వాడే అవసరం లేదు. మీరు మీ బైబిల్ తీయండి చాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్ట్రైట్గా సూటిగా యేసుక్రీస్తు ప్రభువారు మీతో మాట్లాడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. యేసుక్రీస్తు ప్రభువారు సూటిగా మీతో మాట్లాడాలంటే బైబిల్ విప్పండి, సూటిగా ఆయన మాట్లాడతారు. సో రిమెంబర్ దిస్. G stands for go to God in prayer. R stands for reading God's word. O stands for oneness. Oneness అంటే సహవాసం. ఇప్పుడు కరోనా వైరస్ వలన బహుశా కూడటం వీలవ్వట్లేదు, కానీ ఆన్లైన్లన్నా విర్చువల్ మీటింగ్స్లన్నా హీబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మనం గుర్తుపెట్టుకొని మరీ చెప్తున్నాను. హీబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మనం గుర్తుపెట్టుకొని సహవాసంలో కూడుట మానక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సహవాసంలో కూడుట మానక మనం ఏం చేయాలి? కలుసుకోవాలి. విర్చువల్ మీటింగ్స్లో, జూమ్ మీటింగ్స్లో ఒకరొకరు విశ్వాసాన్ని బలపరచుకోవాలి, ఒకరొకరు సాక్ష్యం చేత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంత సులభంగా లేదు, కానీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందో సహవాసంలో మనం గడిపితే ఒక్క సహోదరుని విశ్వాసం చేత నా విశ్వాసం బలపరచబడుతుంది, నా విశ్వాసం చేత ఆ సహోదరుని విశ్వాసము బలపరచబడుతుంది. మీరు ఎర్రగా వేడిగా ఉన్న బొగ్గు తీసుకోండి మీ చేతిలో, రియల్గా వేడిగా ఉన్న బొగ్గు మీ రూమ్లో ఉన్న కోనలో పెట్టండి. కొంచెం తర్వాత అది చల్లారిపోతుంది. కానీ
ఎర్రగా వేడిగా ఉన్న బొగ్గులు ఒక 30-40 పీసెస్ తీసుకోండి, కలిసి మెలిసి పెట్టండి, ఏదియూ చల్లారిపోదు. కారణం ఏంటంటే ఒకదాని వేడి ఇంకొకటి పుచ్చుకుంటూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే జరుగుతుంది సహవాసంలో. ఎప్పుడు మనం కలిసి మెలిసి సహవాసంలో సమయం గడుపుతామో మన విశ్వాసము వేరేళ్ళ విశ్వాసం చేత, వేరే సహోదరుడు వేరే సహోదరి వాళ్ళ విశ్వాసం చేత బలపరచబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దెన్ వి కమ్ టు W, దట్ ఈస్ విట్నెస్. విట్నెసింగ్ అంటే సాక్ష్యము మన జీవిత నడక చేత, మన నోటి చేత పంచుకుంటుట. ఈ సహవాసం విషయంలో నేను మీ ముందు 2 గ్రూప్స్ తీసుకొని వస్తున్నాను, 2 గుంపులు తీసుకొని వస్తున్నాను. ఎవరి మధ్యన మనము సహవాసము పంచుకుంటాము అని అనగా, రోజు మనకు కనిపించే గుంపు, రెండో గుంపు ఎప్పుడో ఒకసారి కనిపించే గుంపు. రోజు కనిపించే గుంపులు ఎవరున్నారు? రోజు కనిపించే గుంపులో మన ఇంటి వాళ్ళు, ఎవరికి ఇంకా రక్షణ లేదో, మనం ఏ హాస్టల్లో ఉంటున్నామో వాళ్ళు, ఏ ఉద్యోగంలో మనం ఉన్నామో వాళ్ళు, ఎవరితో వ్యాపారం చేస్తున్నామో వాళ్ళు, ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదువుకుంటున్నామో మనతో పాటు స్కూల్లో కాలేజీలో చదువుకుంటే వాళ్ళు రోజు మనకు కనిపిస్తుంటారు. వాళ్ళతో మన సాక్ష్యము మన జీవిత నడక చేత, మన నోటి చేత పంచుకోవాలి. సాక్ష్యం అంటే ఏంటి? మొదట్లో అది కూడా మీరు అర్థం చేసుకోండి. సాక్ష్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో తీసుకొని వచ్చిన మార్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారో లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అది బాగానే ఉంది, కానీ ప్రతి క్రైస్తవుని జీవితంలో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనుభవం ఉండాలి. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుండిని, యేసు నా జీవితంలో రాగానే నేను ఇలాగా మారాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అది సాక్ష్యం ఉంటేనే మనం సాక్ష్యం పంచుకోగలుగుతాం, కానీ సాక్ష్యం లేకుండా మనం సాక్ష్యం పంచుకోలేము. సో పరీక్షించుకోండి, సాక్ష్యం ఉందా లేదా అనేది. సో జాగ్రత్తగా వినండి, ఎవరితో మనం సాక్ష్యం పంచుకోవాలి? ఈ 2 గుంపులు, రోజు మనకు కనిపించే గుంపు, రెండవది ఎప్పుడో ఒకసారి కనిపించే గుంపు. ఎప్పుడో ఒకసారి కనిపించే గుంపు అంటే ఎవరు? వాళ్ళు మన ట్రైన్ ప్రయాణం, బస్ ప్రయాణం, ప్లేన్ ప్రయాణం, ఆ సమయంలో 2 గంటలు వాళ్ళు మనతోనే కూర్చొని ఉంటారు, మన పక్కనే ఉంటారు. అవకాశం మనం వాడుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఎటువంటి గొప్ప మార్పులు తీసుకొని వచ్చారు, ఎటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేశారు, వాళ్ళతో మనం పంచుకుంటున్నామా? 2 గంటలు వాళ్ళు మనల్ని ఇడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు కదా. ప్లేన్ ప్రయాణంలో, బస్ ప్రయాణంలో, ట్రైన్ ప్రయాణంలో పక్కనే కూర్చొని ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళతో ఎలాగ మనం ప్రారంభం చేయాలంటే ఏదో ఒక జనరల్ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడాలి. IPL గురించి మాట్లాడండి, విరాట్ కోహ్లీ ఎట్లా బ్యాటింగ్ చేస్తున్నాడు, రషీద్ ఖాన్ ఎట్లా బౌలింగ్ చేస్తున్నాడు, జనరల్ ఇష్యూస్ ఒకసారి మాట్లాడి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడండి. ఒక జనరల్ విషయం మాట్లాడేసి మెల్లంగా యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు చేశారు, ఎటువంటి గొప్ప మార్పు తీసుకొని వచ్చారు, దాని గురించి మీరు పంచుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞాపకం పెట్టుకోండి, ఈ 2 గుంపులతో సాక్ష్యం పంచుకుంటుట మనం ఎప్పుడు మానకూడదు. దెన్ వి కమ్ టు T స్టాండ్స్ ఫర్ టెంప్టేషన్స్ అండ్ ట్రయల్స్. టెంప్టేషన్స్ అంటే నేత్రాశ, శరీరాశ, జీవటము. దీని మీద విజయము పొందుట, దేవుని ఆత్మ మీద ఆధారపడి, దేవుని శక్తి మీద ఆధారపడి, లేఖనం మీద ఆధారపడి, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత సాతాన్ని ఎలాగా అరణ్యంలో ఓడగొట్టారో అలాగా మనము ఓడగొట్టాలి. నేత్రాశ, యేసుక్రీస్తు ప్రభువారి ముందు సాతానుడు తీసుకొని వచ్చినప్పుడు, ఈ బంగారం వెండి కూడా అంత నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నన్ను మొక్కు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం, దేవుణ్ణి మీరు పూజించాలి, వేరెవరిని పూజించుటకు వీల్లేదు. నేత్రాశ మీద ఆయన విజయం పొందారు. అలాగే జీవటము, పైనుంచి దుంకు అని అంటున్నాడు సాతానుడు. నువ్వు చాలా పేరు పొందేస్తావు, పాపులర్ అయిపోతావు. ఈ కాలంలో కూడా ప్రజలు దుబాయ్ బుర్జి నుంచి, ఐఫుల్ టవర్ నుంచి దుంకిటోళ్ళు మనకు కనిపిస్తారు. ఎందుకు? పాపులారిటీ కావాలి వాళ్ళకి. కింద టీవీ క్రూ వెయిట్ చేస్తూ ఉంటుంది, సార్ మీకు ఎట్లా అనిపించింది పైనుంచి దుంకినప్పుడు అని అడిగేటోళ్ళు ఉంటారు. వెంటనే ఇన్స్టాంట్ స్టార్డమ్ వచ్చేస్తుంది వాళ్ళకి, సెలబ్రిటీస్ అయిపోతారు. సో పాపులారిటీ కొరకు దుంకుతారు. దేవుడు నిన్ను కాపాడుతాడు కదా, పైనుంచి ఆలయం పైనుంచి దుంపు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ఏమనగా ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం ఏముంది?
అనవసరంగా దేవుణ్ణి మీరు శోధించకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నెక్స్ట్ మనం చూస్తే శరీరాశ. ఆకలితో ఉన్నాడు, ప్రభువారి దగ్గర వచ్చి సాతానుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు, ఈ రాయలను రొట్టెలుగా మార్చి తిను. అప్పుడు యేసుక్రీస్తు మన ప్రభువారు మరి ఆ వాక్యం మీద ఆధారపడి ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత జీవిస్తాడని ఆ మాటలు పలికి సాతాన్ని ఓడగొడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను కదా, ఎప్పుడు మనం మారు మనసు పొందుతామో యేసు ఆత్మ మనలో నివసిస్తాడు. దేవునికి ఏది నచ్చదో అది మనకి నచ్చదు, దేవునికి ఏది నచ్చుతుందో అదే మనకు నచ్చుతుంది. సో ఈ శరీరాశ, నేత్రాశ, జీవటమ్మ మీద విజయం, అది టెంప్టేషన్స్. ట్రయల్స్ అంటే వ్యత్యాసం ఉంది, టెంప్టేషన్కి ట్రయల్స్కి వ్యత్యాసం ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందడం కొంచెం సులభమై ఉండవచ్చు, కానీ ట్రయల్స్ అంటే అప్పుడప్పుడు అబద్ధములకి గురి అవుతాయి, అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుతాయి. సిలువ మోయుట అంటే అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. అది కూడా యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకున్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది, వాళ్ళ కేకలే గెలిచాను, అందుకు యేసు సిలువ వేయబడాను. అయితే వాళ్ళ కేకలే గెలిచానంటే ఏం గెలిచానండి? అబద్ధం గెలిచాను తాత్కాలికంగా నిజం మీద, అన్యాయం గెలిచాను తాత్కాలికంగా న్యాయం మీద, అందుకు యేసు సిలువ వేయబడాను. దెబ్బకి దెబ్బ కొట్టాడా, శపించాడా ఆయన హింసించే వ్యక్తులని? కాదు, దేవుని శక్తి మీద ఆధారపడి దేవునికి విధేయత చూపిస్తూ వాళ్ళని క్షమించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, టెంప్టేషన్, శరీరాశ, నేత్రాశ, జీవటము మీద విజయం పొందడం కొంచెం సులభం, కానీ ఎప్పుడు అన్యాయం జరుగుతుందో మన జీవితంలో దేవుడు అప్పుడప్పుడు అనుమతిస్తాడు. మనల్ని యేసు రూపంలో మార్చుటకు దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. అన్యాయం గెలిచేటట్టు చేయొచ్చు దేవుడు, అబద్ధాలు మనకు విరోధంగా గెలిచేటట్టు దేవుడు చేయొచ్చు. ఎందుకంటే మనకి యేసు రూపం, యేసు సహనం, యేసు ఆశానిగ్రహం, యేసు తగ్గింపు, యేసు సాత్వికం, ఇవన్నీ కూడా బైబిల్ కాలేజ్కి వెళ్తే రాదు, మార్కెట్లో మనం కొనుక్కోలేము. పౌలు భక్తుడు రాస్తాడు కదా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు, మరీ చెప్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, శ్రమల వలన నేను అతిశయిస్తున్నాను, ఎందుకంటే శ్రమల వలన నాకు యేసు రూపం నాకు కలుగుతున్నది, యేసు గుణములు నాలో వస్తున్నాయి, యేసు సహనం వస్తుంది, యేసు ఓర్పు వస్తుంది, యేసు ఆశానిగ్రహం వస్తుంది అని అంటాడు పౌలు భక్తుడు. జాగ్రత్తగా వినండి, సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం, మరి చెప్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం, సత్యం మనల్ని ఏం చేస్తుంది? విమోచిస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు ఈ శోధనలు మన మేలు కొరకు అని మనం అర్థం చేసుకుంటాము, ఎప్పుడు ఈ ఇబ్బందులు మన మేలు కొరకు దేవుడు అనుమతిస్తున్నాడు అని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు ఒక విమోచన కలుగుతుంది, ఒక స్వతంత్రం వస్తుంది. మనం అలుగం, సనుగం, దేవునికి విరోధంగా మాట్లాడడం అన్నీ కూడా అంగీకరిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద ప్రాసెస్ దాని వలన మనం యేసు రూపంలో మార్చబడతాం, దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు సాగుతూ ఉంటాం. మా జాగ్రత్తగా వినండి, ప్రార్థన మనము ఆచార రీతిగా కూడా చేయవచ్చు, లేఖనము ఆచార రీతిగా కూడా చదవచ్చు, సంఘ సహవాసము ఆచార రీతిగా మనం పాల్గొవచ్చు, సాక్ష్యం చెప్పడము అది కూడా ఆచార రీతిగా మనం చేయొచ్చు. కానీ సిల్వ మోయుట అది ఆచార రీతిగా వీలు కాదు. దేవుని పట్ల మనసులో ప్రేమ ఉంటేనే మనం సిల్వ మోయగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడే అన్యాయాన్ని కూడా మనం సహిస్తాం దేవుని మహిమ కొరకు, అబద్ధాలను కూడా సహిస్తాం దేవుని మహిమ కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ నుంచి దిగి రాలేదు, ఆయనని అందరూ గేలి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు అంటే దిగిరా, నిన్ను విమోచించుకో అన్నప్పుడు ఆయనకు తెలుసు సిలువ నుంచి దిగి వస్తే రక్షణ ప్రణాళిక పూర్తి కాదు, సిలువ నుంచి దిగి వస్తే అవిధేయత అవుతుంది. అందుకు ఆయన సిలువ మీదనే లాగాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి, మొదటి ఆదాము కడవడి ఆదాము మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో. మొదటి ఆదాము పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఈదెన్ తోట ఒక చిన్న పరలోకం వలె ఉన్నది. ఆ సమయంలో పాపంకి ఆయన పడిపోతున్నాడు, విధేయత చూపించట్లేదు, సాత్వికం చూపించట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు పరిస్థితులు ఏది కూడా అనుకూలంగా లేవు, సిలువ మీద భయంకరమైన మరణం ఆయన అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో సాత్వికం చూపిస్తున్నాడు, ఆ సమయంలో సహనం చూపిస్తున్నాడు, ఆ సమయంలో విధేయత చూపిస్తున్నాడు.
అటువంటి స్వభావం మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి పోలికలు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ వాట్ క్రిస్టియన్ గ్రోత్ ఈజ్ ఆల్ అబౌట్. దట్ ఈస్ వాట్ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ ఈజ్ ఆల్ అబౌట్. దాని తర్వాత హెచ్ మనకు వర్తిస్తుంది. ఆ హెచ్ ఏంటంటే హెవెన్. ఏ కన్ను చూడలేదు, ఏ మనసు ఊహించలేదు, ఏ చెవు వినలేదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మరి గుర్తు చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆ పరలోకం దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ ఈజ్ జస్టిఫికేషన్, సెకండ్ ఈజ్ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్లో మనం యాక్రోనిమ్ చూసాం, GROWTH. ఫైనలీ క్లుప్తంగా గ్లోరిఫికేషన్ గురించి చెప్పేసి నేను ముగించేస్తున్నాను. గ్లోరిఫికేషన్ అంటే మనం ఆరోహణమై వెళ్ళుట ఆర్ చనిపోయి ప్రభు సన్నిధికి చేరుట. ఎన్నో సూచనలు మనకు కనిపిస్తున్నాయి ఆరోహణం చాలా సమీపంగా ఉన్నది అని. ఒక్క సూచన మీ ముందు తీసుకొని వస్తాను, 2 సూచనలు మీ ముందు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయము మనము 9 నుంచి 11వ వచనం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అంటారంటే, ఎన్నో సూచనల్లో మీకు భూకంపాలు, తెగుళ్ళు కూడా కనిపిస్తాయి. ఎప్పుడు ఈ ఎక్కువగా అవుతున్నాయో నా రాకడ సమీపం ఉందని మీరు గ్రహించవచ్చు అని ప్రభువారు అన్నారు. భూకంపాలు ఎక్కడ చూసామో మనం చూస్తున్నాం. తెగుళ్ళు కనిపిస్తలేదా? కరోనా వైరస్ వల్లనే కదా మనం అందరం ఇప్పుడు ఇంట్లో కూర్చొని మెసేజ్ వింటున్నాం, లేకపోతే చర్చ్కి వచ్చేవాళ్ళం కదా. సో తెగుళ్ళు. అలాగే లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం, సునామీలు వస్తాయి, స్ట్రేంజ్ టైడ్స్ వస్తాయి, అంటే విచిత్రమైన అలలు వస్తాయి అనే మాట కూడా ప్రభువారు పలికారు. ఈ మధ్యన సునామీలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే జరుగుతుంది. ఇంకొకటి, ఈ మనం ఆరోహణం అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తు విరోధి అనే ఒక నాయకుడు లోకంని పరిపాలిస్తాడు. ఆ వ్యక్తి ప్రజల మనసుని ఆకర్షించుకుంటుటకు వాళ్ళ సమస్యలకి పరిష్కారం చేసే వ్యక్తి లెక్కగా అనిపిస్తారు. చాలా ఆ సమయంలో 7 సంవత్సరాల శ్రమకాలంలో భూకంపాలు ఎక్కువ వస్తాయి, తెగుళ్ళు కూడా ఇంకా ఎక్కువగా వస్తాయి. కరోనా వైరస్ ఇస్ నథింగ్, ఇట్ ఈస్ ఓన్లీ అ foretaste ఆఫ్ మినీ హెల్ విచ్ పీపుల్ విల్ ఫేస్ డ్యూరింగ్ 7-year ట్రిబులేషన్ పీరియడ్. చిన్న నరకం ప్రజలు అనుభవించబోతున్నారు 7 సంవత్సరాల శ్రమకాలానికి. దానికి ఒక చిన్న సూచన కరోనా వైరస్. ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి, కానీ క్రైస్తవంగా మనము ఆరోహణమై వెళ్ళిపోతాం. దాని తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు మైక్రోచిప్ ఇంప్లాంటేషన్స్ ఇన్సిస్ట్ చేస్తాడు క్రీస్తు విరోధి. ఏమనగా, మీరందరూ మీ కుడి చేతిలో నొసటిలో మైక్రోచిప్ వేసుకోవాలి. అప్పుడు నేను ఎవరెవరికి ఎంత ఆహారం ఇస్తున్నాను ప్రతి వ్యక్తికి డేటా అంతా కూడా నా దగ్గర ఉంటుంది. నేను రేషన్ చేస్తాను ఫుడ్ని. ఆల్రెడీ ఫుడ్ షార్టేజ్ ఉంది కదా, కరెక్ట్గా ఎంతమందికి ఎంత ఆహారం అందుతుందో నాకు తెలిసి ఉండాలి. నేను ఫేర్గా, న్యాయపూర్వకంగా అందరికీ ఈక్వల్గా ఇస్తాను. అప్పుడు మీరు మైక్రోచిప్ వేసుకోవాలి అని ఇన్సిస్ట్ చేస్తాడు. ఇంకా కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారా? ప్రూఫ్ ఏంటి? మిమ్మల్ని పబ్లిక్ ప్లేసెస్లో మిమ్మల్ని ఎంట్రీ మీకు అలో చేయవచ్చా? ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని అలో చేయాలి అంటే మైక్రోచిప్ చూసి మీరు కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో మాకు తెలిసిపోతుంది. మీరు మైక్రోచిప్ వేసుకోవాలా కుడి చేతిలో నొసటిలో. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం మరీ చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 13:16 ఏముందంటే, ఎక్కడ వేయాలి అని కోరుకుంటాడు మైక్రోచిప్ క్రీస్తు విరోధి? కుడి చేయి, నొసటి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనము ఇంటి వాళ్ళకి మన కుడి చేయి అన్న నొసటి అన్న చూపించటకు ఇష్టపడతాం, కానీ బయట ఉన్న వాళ్ళకి చూపించడం అంత ఇష్టపడం. ఎవడు ఈయన బయట ఉన్న వ్యక్తి, థర్డ్ పార్టీ, ఆయన వచ్చి నా చెయ్యిని చూడటం ఏంటి, నా నొసటిని చూడటం ఏంటి అని మనం కొంచెము ముందుకు రాం. కానీ ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతా కూడా, సమాజం అంతా కూడా ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఆదాము సృష్టింపబడినప్పటి నుంచి ఇట్లా జరగలేదు. థర్మల్ స్క్రీనింగ్కి అలవాటు పడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థర్మల్ స్క్రీనింగ్కి అలవాటు పడుతుంది. థర్మల్ స్క్రీనింగ్ ఎక్కడ చేస్తున్నారండి? నొసటి, కుడి చేయి, నొసటి, కుడి చేయి. ఏ పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా, ఏ రిలయన్స్ డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళినా, ఏ రత్నదీప్ డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళినా, ఏ బిగ్ బజార్కి వెళ్ళినా ఎంట్రన్స్ ఎప్పుడు థర్మల్ స్క్రీనింగ్, కుడి చేయి, నొసటి. దాని తర్వాతనే ఎంట్రీ. అలా చూడండి, మానసికంగా
ప్రపంచము ఎలాగ సిద్ధపరచబడుతుందో, ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో జరిగే విషయము ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఒక వైపున చెప్పాలంటే. అయితే ఇది సమీపంగా ఉంది. ఏంటి మైక్రోచిప్ ఇంప్లాంటేషన్ సమీపంగా ఉంది అంటే ఒకసారి ఆలోచించండి, ఆరోహణం ఎంత సమీపంగా ఉంది అని. ఇంకా సమీపంగా ఉంది కదా. మనం ఆరోహణం అయిపోయిన తర్వాతనే 7 సంవత్సరాల శ్రమకాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడే క్రీస్తు విరోధి వస్తాడు, అప్పుడే మైక్రోచిప్ ఇంప్లాంటేషన్ జరుగుతుంది, అప్పుడే అందరూ వాళ్ళ కుడి చేయిని నొసటిని చూపించాలి పబ్లిక్ ప్లేసెస్లో. అది సమీపంగా మనకు కనిపిస్తుంటే ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి, ధ్యానించాలి, పరీక్షించుకోవాలి. ఆది సంఘం క్రైస్తవుల్లో ఉన్న ఒక విషయం మనకి వర్తిస్తుందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఏముంది? అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం చదివితే ఆది సంఘంలో ఉన్న ఒక శ్రేష్టత ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. ఏముంది అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో? వాళ్ళు భయభక్తితోనూ ఆత్మ ఆదరణతోనూ నడుచుకునేది అనే మాట ఉంటుంది. దేంతో? భయభక్తితో ఆత్మ ఆదరణతోనూ వాళ్ళు నడుచుకుంటేది. చూడండి, భయభక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనలో పుట్టిస్తాడు. యెషయా-గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం మరీ చెప్తున్నాను. యెషయా-గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే ఆ కావాల్సిన భయభక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనలో పుట్టిస్తాడు. అలాగే ఆ ఆత్మ ఆదరణ ఎప్పుడు ఉంటుంది? ఆత్మ ఆదరణ ఎప్పుడు ఉంటుంది అంటే దేవునితో మనం సరి అయిన సంబంధం కలిగి ఉంటేనే. నేను 37 సంవత్సరాలు ప్రభుత్వం నడిచాను. అప్పుడప్పుడు నేను రాజీ పడితే పవిత్రత విషయంలో తాత్కాలికంగా ఆత్మ ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. మరియు నేను పశ్చాత్తాపం పొంది క్షమాపణ దేవుని దగ్గర చెప్పిన తర్వాతనే పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ సమాధానం నా మనసులో నేను రుచి చూడగలుగుతాను. సో ప్రతి దినం మనం పరీక్షించుకోవాలి. నేను భయభక్తితోనూ అలాగే ఆత్మ ఆదరణతోనూ నేను నడుచుకుంటున్నానా లేదా అని. అలాగే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మరి చెప్తున్నాను. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మన విశ్వాసం ఎలాగుందో ప్రభు పట్ల పరీక్షించుకోవాలని అక్కడ చక్కగా హెచ్చరిక మనము చదువుకోవచ్చు. సో ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. ఆరోహణం సమీపంగా ఉంది అంటే మీ బాధ్యత ఏంటి? మీరు అలర్ట్గా ఉన్నారా? వేరేలను అలర్ట్ చేస్తున్నారా? ప్రశ్న వేసుకోండి. మీరు అలర్ట్గా ఉన్నారంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం మీకు వర్తిస్తుంది. మీరు భయభక్తితోనూ ఆత్మ ఆదరణతోనూ మీరు నడుచుకుంటారు. అప్పుడు మీరు సిద్ధంగా ఉన్నట్లు ఆరోహణం కొరకు. అలాగే వేరేలను కూడా ప్రేమపూర్వకంగా మీరు సిద్ధపరచాలి. ఎవరు ఇంకా రక్షణ పొందలేదు, ఎవరు పేర్లు ఇంకా జీవగ్రంథంలో రాయబడలేదు, ప్రేమపూర్వకంగా చెప్పండి. ఈ కరోనా వైరస్ గురించి దేవుడు ముందే ప్రవచించాడు. త్వరలో ఆయన రాబోతున్నాడు. నేనైతే సిద్ధంగా ఉన్నాను, నేను ఆరోహణమై వెళ్ళిపోతాను, మీరు విడవబడకూడదు అని ప్రేమపూర్వకంగా నోవా ఆయన ప్రజలకి చెప్పినట్లు, ఆ సమయంలో ఉన్న ప్రజలకు చెప్పినట్లు, లోతు ఆయనకు తెలిసిన స్నేహితులకి, ఆయనకు అవబోయే అల్లుళ్ళకి చెప్పినట్లు ప్రేమపూర్వకంగా మనము చెప్పాలి. ప్రజలు స్పందిస్తారో లేదో అది వేరే సంగతి. మన బాధ్యతలు మనం నెరవేరుస్తున్నామా క్రైస్తవంగా? అది ప్రశ్న. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని పరిపూర్ణమైన సంకల్పం అనగా జస్టిఫికేషన్, ప్రోగ్రెసివ్ సాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే మారు మనసు పొందుట. ప్రోగ్రెసివ్ సాంటిఫికేషన్ అంటే యేసు రూపంలో మార్చబడుట. గ్లోరిఫికేషన్ అంటే ఆరోహణమై పరలోకం వెళ్ళుట, ఆర్ ప్రభువారు వచ్చి గ్లోరిఫికేషన్ అంటే ఆరోహణమై పరలోకం వెళ్ళుట, ఆర్ మనం చనిపోయి ప్రభు సన్నిధికి చేరుట. మరి దేవునికి ఎంతో వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, సహోదరుడు నవీన్ గారికి ఎంతో వందనాలు. నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. యూత్ ఫెలోషిప్ బాప్టిస్ట్ చర్చ్ దిల్సుఖ్ నగర్ ప్రేక్షకుల బట్టి ఎంతో వందనాలు. తండ్రి, వాళ్ళు వాక్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు, ఎంతో ఆకలితో దాహంతో ఉన్నారు. వాళ్ళ ఆకలిని మీరు దాహాన్ని పూర్తి చేశారు అని మేము నమ్ముచున్నాం. తండ్రి, ఈ దినం మీరు ఎన్నో మాటలు మాతో పలికి ఉన్నారు. మేము వినేవాళ్ళనే కాకుండా తండ్రి, అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ దిద్ది మార్చండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.